సాయిరామ్ అండి. ఇప్పుడు ఒరిగామిలో క్యాట్ బొమ్మ ఎలా చేయాలో చూద్దాం. క్యాట్ బొమ్మ చేయడానికి కూడా మనకి ఇలా స్క్వేర్ పేపర్ కావాలి. అంటే డాగ్ తయారు చేయటం మీరు చూసారు కదా, అట్లాగే ఒరిగామిలో క్యాట్ బొమ్మ చేయడానికి కూడా ఫస్ట్ A4 షీట్ తీసుకొని దాన్ని ఇలా కార్నర్కి ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇలా స్క్వేర్ పేపర్ వచ్చింది. ఇలా స్క్వేర్ పేపర్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా కార్నర్కి మడవాలి. కార్నర్కి మడిచిన తర్వాత మళ్ళా దాన్ని మధ్యలోకి ఇంకొక మడత వేసాను. మధ్యలోకి ఇంకొక మడత. ఈ మడత దేనికోసం వేస్తున్నాము అంటే మనం తర్వాత ఇటుపక్క వేసే ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఈవెన్ డిస్టెన్స్లో వచ్చేటట్టుగా, సమానంగా వచ్చేటట్టుగా మనకి సెంటర్ లైన్ తెలియడం కోసం అని చెప్పి ఈ మధ్యలో మడతని మనం వేసుకుంటాం. దీంట్లో కూడా సేమ్ డాగ్కి వేసిన ఫోల్డింగ్ లాగానే పైనుంచి అంటే ఈ మధ్యలో ఉన్న లైన్ నుంచి 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఇలా డాగ్కి చెవు రావడం కోసం ఎలా మడిచామో అలాగే మడవాలి. సేమ్ అదే డిస్టెన్స్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో అదే విధంగా ఇక్కడ కూడా వచ్చేటట్టుగా డిస్టెన్స్ చూసుకొని ఈవెన్గా వచ్చేటట్టుగా మనం మడవాలి. చూడండి, ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంది, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. అది ముందు ఇలా పెట్టుకొని చూసుకొని కరెక్ట్గానే ఉంది అనుకున్న తర్వాత ఇక్కడ గట్టిగా నొక్కాలి ఈ ఫోల్డింగ్ని. ఇంతవరకు మనం చేసిన ఫోల్డింగ్ అంతా కూడా సేమ్ డాగ్కి చేసినట్టుగానే చేసాం. కాకపోతే ఇక్కడ డాగ్ అయితేనేమో చెవులు కిందకు ఉంటాయి, ఇది మూతి పార్ట్ కాబట్టి దీన్ని ఇట్లా వెనక్కి మర్చాం. కానీ క్యాట్కి ఏంటంటే క్యాట్కి ఇవి చెవులు అవుతాయి, చెవులు పైకి వస్తాయి. చెవులు పైకి వస్తాయి కాబట్టి ఈ చెవుల మధ్యలో ఉన్న భాగాన్ని అంటే ఈ పార్ట్ని ఇట్లా వెనక్కి మడవాలి. అది ఆ మడత ఎక్కడి నుంచి ఉండాలి, ఈ చెవు దగ్గర నుంచి ఈ చెవు వరకు ఉండాలి. ఇలా మర్చేసిన తర్వాత ఇప్పుడు ఇది క్యాట్ ఫేస్, ఈ 2 చెవులు. ఇప్పుడు క్యాట్ ఫేస్లో కళ్ళు అవి డ్రా చేద్దాము. కళ్ళు డ్రా చేసేటప్పుడు ఈ సెంటర్ లైన్ నుంచి ఇటు ఎంత దూరంలో కన్నేసామో అంతే దూరంలో ఇటు పక్క కూడా రెండో వైపు కూడా వేసుకోవాలి. రౌండ్ వేసి లోపలికి ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే సేమ్ అంతే డిస్టెన్స్లో ఇటుపక్క అదే హైట్లో అదే సైజులో సర్కిల్ వేస్తున్నాము, లోపలికి ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం. 2 ఈవెన్గానే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ముక్కు డ్రా చేయాలి. ఇవి మీసాలు, నోరు. క్యాట్ బొమ్మ వచ్చేసింది. అయితే ఈ క్యాట్ బొమ్మ మనం బాలికాస్లో ఎలా ఉపయోగిస్తాము అంటే క్యాట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన వాల్యూ ఏంటి? క్యాట్ అనేది పరిశుభ్రమైన యానిమల్. ఇది ఎప్పుడు కూడా నోటితోటి తన శరీరాన్నంతా శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. అంటే పరిశుభ్రతకి మారుపేరు. అట్లాగే మనం కూడా వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి, పరిసరాల పరిశుభ్రత ఉండాలి, దాంతోపాటు మన భావ పరిశుభ్రత కూడా ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి, మన మైండ్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధమైన ఆలోచనలు మనలో బాల వికాస గురువుగా మనలో ఉండాలి, విద్యార్థుల్లో కూడా ఉండాలి. ఈ క్యాట్ని చూసినప్పుడల్లా ఆ వాల్యూ గుర్తొచ్చేటట్టుగా పిల్లలకి మనం తెలియజేయవలసిన బాధ్యత మనకుంది. సాయిరామ్.